Okay, welcome everyone once again. And before going to start the demo class, let me introduce myself. Also, I just want to tell you one more thing. సో ఈ బ్యాచ్లో చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు అండ్ నాన్ టెక్నికల్ డొమైన్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ ఈవెన్ టెక్నికల్లో సపోర్ట్ రోల్లో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే వాంట్ టు ఎన్హాన్స్ ఇన్ దర్ కెరియర్. ఆల్సో ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఫ్రెషర్స్లో కూడా బీటెక్ డిగ్రీ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లైక్ బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండే పీపుల్ ఉన్నారు అందరూ. సో సో ఎవ్రీ వన్ క్యాన్ బికమ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్. సో నెట్వర్క్ ఇంజనీర్ అవ్వాలి అంటే దెర్ ఇస్ ఎ కోర్స్ కాల్డ్ CCNA. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అండ్ ఈ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందాక చెప్పా కదా 4-5 కేటగిరీస్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అందరికీ. సో ఎవ్రీ వన్, సో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, ఎలాంటి శాలరీస్ ఇస్తారు, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ ఇట్. ఓకే, సో యా, సో బిఫోర్ గోయింగ్ టు అగైన్ start this class, let me introduce myself. My name is Ramesh Gaur. So I have total 11 plus years of experience in networking domain. So I worked in Juniper, Nokia, Cisco and Amazon. So my recent company is Amazon. Okay, so yeah, so disclaimer ఇస్తున్నాను, this is not an institute. Okay, some of the people maybe gone through my YouTube channel and have seen this demo class previous batch, maybe someone, but again I'm telling you this is not an institute, this is an industrial training. Okay, this is not an institute and this is an industrial training, and I am providing you all the whatever the protocols we are using at office, at data center, at service provider, everywhere. మేము రియల్ టైంలో ఏ ప్రోటోకాల్స్ అయితే యూస్ చేస్తామో, రియల్ టైం మేము జాబ్ చేసేటప్పుడు ఎలాంటి వర్క్ చేస్తామో, అక్కడ వర్క్ చేసినప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అవన్నీ ఇక్కడ మీకు చెప్తూ విత్ రియల్ టైం ల్యాబ్స్తో చెప్తూ మీకు ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తారనమాట. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ ఎ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా జనరలీ దే విల్ ప్రొవైడ్ యూ ద కాంబో ఆఫర్ ఆర్ సమ్ ట్రైనింగ్. బట్ ఎస్పెషల్లీ కమింగ్ టు CCNA, నేను కూడా ఇనిషియల్గా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యాను. దే డిడెంట్ టీచ్ మీ ఎనీథింగ్, లైక్ జస్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ సింటాక్సెస్ ఉంటాయి అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ అండ్ యూ నీడ్ టు డూ ల్యాబ్స్ బై యువర్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ అలా ఉండదు. CCNA అనేది ఇట్స్ ఎ బిగ్ ఓషన్, చాలా చాలా నేర్చుకోవాలి. సో 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 ఎవ్రీథింగ్ నేను ఇన్డెప్త్గా ఏ ప్రోటోకాల్ ఎక్కడ యూస్ చేస్తారు ఏంటని విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేను ఈ కోర్సులో డిస్కస్ చేస్తాను అనమాట. సో యా, సో బిఫోర్ గోయింగ్ టు అసలు వాట్ ఈస్ CCNA, అసలు ఎంతమందికి నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలుసు? డస్ ఎనీవన్ నోస్? ఐ మీన్ ఫ్రెషర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో జనరల్గా అందరు ఇంటర్నెట్ యూస్ చేస్తారు కదా. సో ఇంటర్నెట్ యూస్ చేయని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూస్ చేస్తారు. ఇంటర్నెట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, మిలిటరీ కానీ, అండ్ వేర్ ఎవర్ యూ గో యూ నీడ్ అన్ ఇంటర్నెట్. వితౌట్ ఇంటర్నెట్ నథింగ్, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? ఆ ఇంటర్నెట్ బిహైండ్ వర్క్ చేసేదే నెట్వర్క్ ఇంజనీర్స్. ఓకే, ఆ ఇంటర్నెట్ రావడానికి 24/7 ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారు కదా, దాని వెనకాల ఉండేదే నెట్వర్క్ ఇంజనీర్స్. అందుకే నెట్వర్క్ ఇంజనీర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా 1,33,000 జాబ్స్ ఇంకా త్రూఅవుట్ వరల్డ్ మనకి వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో నెట్వర్కింగ్లో బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద రోల్స్ని పట్టుకొని మనకి చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఈచ్ రోల్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రోల్, లెట్ మీ డిస్కస్ అబౌట్ ఇంటర్నెట్. ఓకే, సో జనరల్గా మన హోమ్ వైఫై తీసుకున్నారనుకోండి, యూ ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఆర్ నాట్? నో, రైట్? So sorry, I was thinking that I am sharing my screen. Okay, so these are the slides, nothing much. Okay, so this is an industrial training slide, that's it. Okay, now you can see, right? So how internet works, ఎవరైనా ఆలోచించారా? మీ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ అప్లికేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ కానీ క్లిక్ చేయగానే దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందని ఎవరికైనా ఇంట్రెస్ట్గా అనిపించిందా? అసలు హౌ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. అండ్ నేను ఏదైనా వీడియోస్ కానీ,
ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే ఓకే ఎలా అప్లోడ్ అవుతుంది ఏంటి అని. సో లెట్స్ డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ ఇంటర్నెట్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనం ఇంట్లో చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ రైట్. లెట్ మీ present the slide here. If you see here, this is our Wi-Fi router, right? ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరైతే వైఫై కనెక్షన్ చేసుకున్నారో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ వైఫై నుంచి మొబైల్స్, టీవీస్ అండ్ ఏవైతే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే డివైజెస్ ఉన్నాయో లైక్ మొబైల్స్ ఉన్నాయి, తర్వాత టీవీస్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంకా అదర్ ఐఓటీ థింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఏవైతే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చో అందరూ వైఫై కనెక్ట్ అవుతారు. సో మరి వైఫైకి కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వస్తుంది అట్ ద బ్యాక్ ఎండ్. చాలామంది ఇప్పుడు ఫైబర్ లే చేస్తుంటారు, ఓకే, కనెక్ట్ చేస్తారు. సో ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కూడా దే ఆర్ టేకింగ్ ఎ కనెక్షన్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్. లైక్ మన ఇండియాలో బిగ్గెస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరంటే లైక్ టాటా కమ్యూనికేషన్స్, సిఫీ టెక్నాలజీస్, ఎయిర్టెల్ అండ్ చాలా ఉన్నాయి, జియో, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఒకటి మనం ఇట్లా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ పిక్లో చూస్తే దిస్ ఈజ్ అ మోడెమ్ రైట్. సో దిస్ ఈజ్ అ మోడెమ్ వైఫై డివైస్. ఇక్కడ ఉంది చూసారా, ఇది ఆప్టికల్ డివైస్. సో మనకి ఇన్పుట్ అనేది ఆప్టికల్ కేబుల్ ద్వారా వస్తుంది. సో ఆప్టికల్ అంటే ఇప్పుడు మనం ఇంత ఫాస్ట్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి అసలు 4G 3G లేవు. ఓకే, ఐ థింక్ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది 3G. 2014లో 3G వచ్చింది. ఓకే, సో వీఆర్ ఎవాల్వింగ్ లైక్ వీఆర్ గెట్టింగ్ ద ఇంటర్నెట్. ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న వీడియో డౌన్లోడ్ చేయాలంటే ఎంతసేపు వెయిట్ చేసేవాళ్ళం, అవునా? మీకు గుర్తుంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ చాలా ఇంటర్నెట్ అనేది చాలా స్లోగా ఉండింది. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా రావడానికి గల కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఫైబర్. ఇక్కడ ఉంది కదా ఫైబర్, ఇది ఫైబర్ కేబుల్. ఫైబర్లో ఏముంటుందంటే లైట్ డేటా అనేది ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ యొక్క స్పీడ్ ఎంత మీరు చదువుకునే ఉంటారు, 3 × 10⁸ km/s. అంటే ఇంత స్పీడ్ మనం అచీవ్ చేయగలం, కానీ మనం ఇంత స్పీడ్ మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు మ్యాక్సిమం. ఇప్పుడు ఎంత మనకు 100 Mbps, 400 Mbps అండ్ కొంత మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 1 Gbps ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ యాక్సెస్ అప్ టు గిగాబిట్స్, మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ గిగాబిట్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇంకా అంత హార్డ్వేర్ డెవలప్ చేయలేదు. సో ఈ కేబుల్ని అడాప్ట్ చేసుకొని ఈ ఫైబర్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వీఆర్ సెండింగ్ ద డేటా. ఓకే, సో జనరల్గా ఫైబర్ కనెక్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మన మోడెంకి ఈథర్నెట్ కేబుల్ ద్వారా మనం టీవీకి యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఉంది కదా వైఫై డివైస్, దీని నుంచి మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వే వీ కెన్ గెట్ ద ఇంటర్నెట్ రైట్. జనరలీ అందరికి తెలిసిన విషయం ఇది. అండ్ ఇంకొకటి, మొబైల్ ఫోన్స్ నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నాం, అదే సెల్యులార్ అనమాట. అంటే మీరు ఐడియా యూస్ చేయొచ్చు, ఎయిర్టెల్ యూస్ చేయొచ్చు, బిఎస్ఎన్ఎల్ యూస్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ గెట్ వాయిస్ కమ్యూనికేషన్, వాయిస్ ఆల్సో ఇట్స్ ఇంటర్నెట్. ఓకే, ఇప్పుడు మీరందరూ గూగుల్ మీట్లో జాయిన్ అయ్యారు బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. వీఆర్ ఆల్ టాకింగ్ రైట్ నౌ. సో ఇంటర్నెట్ ఉన్నందుకు ఈజీగా మనం కనెక్ట్ అయిపోయాం. సో ఎలా జరుగుతుంది దీని బిహైండ్? సపోజ్ ఈ సెల్యులార్ కూడా చూడండి, ఇది సెల్యులార్ మొబైల్ టవర్. ఓకే, ఈ మొబైల్ టవర్ నుంచి మనకి వైర్లెస్ ద్వారా కనెక్షన్స్ వస్తున్నాయి, సిగ్నల్స్ వస్తున్నాయి. బట్ మొబైల్ టవర్ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ లే చేసి ఉంటారు. ఓకే, కేబుల్ లే చేసి ఇట్ విల్ కనెక్ట్ టు ద MTSO అనదర్ స్టేషన్. ఓకే, అలాగే ఇట్లా ప్రపంచంలో అన్న దేశాలన్నీ, లేదంటే మన ఇండియాలో ఉన్న స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, ఎవ్రీథింగ్ కేబుల్తోనే కనెక్ట్ అయి ఉంటాయి. ఏదైనా ఒక డేటా సెండ్ చేయాలంటే, రిసీవ్ చేసుకోవాలన్నా మనం ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. సపోజ్ మీరే ఉన్నారు, ఒక మొబైల్లో ఒక మూవీ ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే షేర్ మీ కానీ ఇట్లా హాట్స్పాట్ ద్వారా షేర్ మీ కనెక్ట్ చేసుకొని మొబైల్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళు ఎయిర్ డ్రాప్ యూస్ చేస్తారు, ఇట్లా కొన్ని ఉంటాయి. ఓకే, సో అది వైర్లెస్. 1 second, someone is going to join. సో అది వైర్లెస్. సో ఈవెన్ మనకి వైఫై నుంచి కూడా మనం వైర్లెస్ ద్వారా డేటా యాక్సెస్ చేసుకుంటాం. జస్ట్ ఒక 100 మీటర్స్ వరకు 150 మీటర్స్ వరకు వీ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ వైఫై అయితే. అలాగే మొబైల్ టవర్ అంటే ఇట్ విల్ బీ ఇన్ ఆర్థోగోనల్ స్పెక్ట్రమ్లో ఉంటుంది. ఒక సర్టెన్ రేంజ్ వరకు మాత్రమే మనం వైర్లెస్ ద్వారా నెట్ని యాక్సెస్ చేసుకోగలం. సో దీస్ ఆర్ ద టవర్స్, యూ కెన్ సీ రైట్.
దీస్ ఆర్ ద యాంటీనాస్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యాంటీనాస్ ఉంటాయి. ఇవన్నీ యాంటీనాస్. మన మొబైల్లో కూడా యాంటీనా ఉంటుంది. సో ఈ టవర్ నుంచి మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వెన్ యూ ట్రై టు యాక్సెస్ ఫేస్బుక్, సిఎన్ఎన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూట్యూబ్, రైట్, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే it will start sending the signals and you will data, and you can receive the data whatever you are trying to access, right? Everything you will receive it. సో ఇది జనరల్గా బ్రీఫ్గా మన రియల్ టైంలో మనం యూస్ చేసే స్టఫ్. మరి దీని బిహైండ్ ఏం జరుగుతుంది అసలు, ఇంత ఎట్లా, హౌ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్. ఓకే, సో జనరల్గా ప్రపంచంలో చాలామంది ఉంటారు. అందరూ వాళ్ళ డేటాని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. సపోజ్ నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఒక వీడియో క్రియేట్ చేసి ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేసి, అంటే యూట్యూబ్ ఒక సర్వర్స్ని మెయింటైన్ చేస్తుంది. అవే స్టోరేజ్ సర్వర్స్. అందులో డేటా ఉంటుంది. ఎవరికైతే యూట్యూబ్ అకౌంట్ ఉందో వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు నా వీడియోస్ని. అలాగే మన త్రూఅవుట్ వరల్డ్లోనే ఎంతోమంది ఎన్నో వీడియోస్, ఎంతో డేటా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తుంటారు. అవన్నీ ఎక్కడో డేటా సెంటర్లో, స్టోరేజ్ సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, రెస్పెక్టివ్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ యాక్సెసింగ్ ద డేటా, రైట్? సో అది, సో అదంతా ఎలా జరుగుతుంది? ఓకే, దిస్ ఇస్ ద కమ్యూనికేషన్. బ్రీఫ్ కమ్యూనికేషన్ ఇస్తున్నాను మళ్ళీ అగైన్. ఇది రౌటరు. ఈ రౌటర్ నుంచి మనం ల్యాప్టాప్స్కి, ట్యాబ్లెట్స్కి, పీసీస్కి అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రౌటర్కి ఆప్టికల్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. ఎవరు? సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు. సో ఈ సర్వీస్ ప్రొవైడర్కి అగైన్ దే ఆర్ హ్యావింగ్ ఏ కనెక్షన్స్ విత్ ద రౌటర్స్. సో రౌటర్స్ అనేటివి నెట్వర్కింగ్ డివైజెస్. అవి ఫిజికల్గా చూడడానికి ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. సో ఈ రౌటర్స్ ఉంటాయి, ఇట్లా నెంబర్ ఆఫ్ రౌటర్స్, స్విచ్చెస్, ఇట్లా హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి. ఓకే, ఈ రౌటర్స్ అగైన్ ఇందాక నేను చెప్పినట్టు యూట్యూబ్ సర్వర్ అండ్ ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఉంటాయి కదా ఎక్కడో డేటా సెంటర్స్లో. సో ఇక్కడ సర్వర్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ సర్వర్స్ అన్నీ ఈ రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఎవరైతే ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇలా 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 యాక్సెస్ చేయగలుగుతారు, ఇలా యాక్సెస్ చేస్తారనమాట. సో ఈ సర్వర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు దెర్ ఆర్ సర్వర్ ఇంజనీర్స్. ఓకే, లైనెక్స్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ విండోస్ అవ్వచ్చు, సర్వర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది మన జాబ్ కాదు. కానీ ఈ ఆప్టికల్ ఫైబర్స్ నుంచి రౌటర్స్, స్విచ్చెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా చేసేది నెట్వర్క్ ఇంజనీర్. ఓకే, నెట్వర్క్ ఇంజనీర్ మొత్తం చూసుకుంటాడు అనమాట. డేటా సెంటర్లో సర్వర్స్, డేటా సెంటర్లో రౌటర్స్ కూడా ఉంటాయి. ఓకే, సర్వర్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అండ్ ఈ రౌటర్స్, స్విచ్చెస్, ఆల్ నెట్వర్కింగ్ డివైజెస్ని హ్యాండిల్ చేసి, కాన్ఫిగర్ చేసి, మెయింటైన్ చేసే వాళ్ళే నెట్వర్క్ ఇంజనీర్స్. సో ఎలా హ్యాండిల్ చేస్తాం, ఏంటి ఎగ్జాక్ట్గా అనేది మనం చూద్దాం. ఓకే, సో మీరు చూస్తున్నారా ఇక్కడ, దిస్ ఈజ్ అ డేటా సెంటర్. ఓకే, దిస్ ఈజ్ అ డేటా సెంటర్, హౌ ఇట్ లుక్ లైక్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏంటివి? ఇవే హార్డ్ డిస్క్స్. ఓకే, మీరు చూస్తుంటారు కదా మన ల్యాప్టాప్లో కానీ పీసీస్లో హార్డ్ డిస్క్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇవి ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. చూడండి ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక సర్వర్ అనుకుంటే ఎన్ని హార్డ్ డిస్క్స్ కనెక్ట్ అయ్యాయి. ఇవన్నీ 1 TB హార్డ్ డిస్క్లు ఉండొచ్చు, 2 TB ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో 1, 2, 3, 4, సో ఇట్లా నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ కనెక్ట్ అయినాయి. దిస్ ఈజ్ ఆల్ సర్వర్స్, స్టోరేజ్ సర్వర్స్ అంటారు. దీని బిహైండ్ కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దే ఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద ర్యాక్. సో దిస్ ఈజ్ అ సర్వర్, స్టోరేజ్ సర్వర్. మనం ఏదైతే డైలీ అప్లోడ్ చేస్తున్నామో వీడియోస్, ఫొటోస్ అన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు డిలీట్ చేస్తే ఇందులో నుంచి డిలీట్ అయిపోతాయి అట్లా. అండ్ నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ లుక్స్ లైక్ దిస్. చూడండి హౌ మెనీ సర్వర్స్ ఉన్నాయి. ఇందులో సర్వర్స్ ఉన్నాయి, ఆల్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్కింగ్ డివైజెస్ ఉన్నాయి. అవే లేయర్ 3 డివైజెస్. ఓకే, డేటా సెంటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, బంచ్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి, అందులో ఆల్ సర్వర్స్ ఉంటాయి. ఎవరైతే మనం ఇప్పుడు గూగుల్లో సంథింగ్ ఏదైనా మీరు సెర్చ్ చేయాలనుకోండి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు యాక్సెస్ వస్తుంది. ఓకే, ఈ కేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎల్లో కేబుల్స్, ఆరెంజ్ కేబుల్స్, ఇవన్నీ బ్యాక్ ఎండ్ రౌటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అలా రౌటర్స్ ఎవ్రీ 30 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్కి రౌటర్స్ కనెక్ట్ అయ్యి చివరికి మన కర్నూలు లేదా మన హైదరాబాద్ లేదా బెంగళూరు ఇట్లా ఉంటాయి కదా, సిటీస్ వరకు ఎస్టాబ్లిష్ అవుతాయి. వెళ్ళి అక్కడ నుంచి మనకి ఫైబర్ ద్వారా కనెక్షన్ ఇస్తారు. జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను హౌ ఎగ్జాక్ట్ ఇట్ లుక్ లైక్స్. సో ఇది ఉంది కదా, ఇది కేబుల్ అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా ఫైబర్ కేబుల్ని చూసారా? లైక్ పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్లో ఆరెంజ్ కలర్లోను, బ్లాక్ కలర్లోను ఫైబర్ కేబుల్ లే చేసి ఉంటారు. ఓకే, సో అలాగే మనం త్రూఅవుట్ వరల్డ్ ఇంటర్నెట్ ఎలా వస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ దే ఆర్ కనెక్టెడ్ విత్ కేబుల్స్. ఓకే, ఇలాంటి బిగ్ కేబుల్స్ తోటి కనెక్ట్ అయి ఉంటారు.
ఈ కేబుల్స్ అన్ని ఎట్లా లే చేసింటారంటే అండర్ ద సీ, ఓకే, సముద్రం లోపల ఈ కేబుల్స్ అన్ని లే చేసింటారు. దట్స్ హౌ వీఆర్ కనెక్టెడ్ విత్ ద అదర్ కంట్రీస్ అండ్ దట్స్ హౌ వీఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. మన ఇండియాలో ఒక 5 ప్లేసెస్లో ఈ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ముంబై, నెక్స్ట్ స్టైల్లో చూపిస్తాను, ఓకే. ఇవన్నీ సముద్ర మార్గం గుండా ఆ కేబుల్స్ లే చేసి ఒకదానికొకటి కనెక్ట్ అయినాయి కాబట్టి వీఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వీఆర్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్ డేటా. చూడండి, ఇవే ఇప్పుడు ఇమేజెస్లో చూస్తున్నారా, ఇవే అనమాట. వీటినే ఫైబర్ కేబుల్స్ అంటారు, ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, బిగ్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఎవరైనా ఈసీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చదివితే ఫైబర్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది, ఓకే. అందులో ఉంటుందన్నమాట. ఇందులో చూడండి, ఇది కోర్. సో ఇవే గ్లాసెస్ అనమాట, ఇందులోనే మన డేటా వెళ్ళేది. సో ఇవి కోర్స్ అనమాట, ఫైబర్ కోర్స్. సో అండ్ దిస్ ఈజ్ ద క్లారింగ్, దీని ప్రొటెక్షన్ అనమాట. సో అండర్ సీలో ఉంటే చాలా రస్ట్ అవ్వచ్చు, చాలా డ్యామేజ్ అవ్వచ్చు కదా. ఈ కోర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇదంతా లేయర్స్, ప్రొటెక్షన్స్ అనమాట ఇవన్నీ, ఓకే. ఇవి మెయిన్, ఇందులోనే మన సిగ్నల్స్ వచ్చేది అండ్ అట్ ది సేమ్ టైం డేటా అనేది పాస్ అయ్యేది. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం యూఎస్లో ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, వాట్సాప్ కాల్స్లో మాట్లాడుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్ కాల్స్లో మాట్లాడుకుంటున్నాం, వీడియో కాల్, ఆడియో కాల్, రైట్. సో 1 సెకండ్, ఇట్స్ రికార్డింగ్, ఓకే. సో ఎలా అంటే ఇట్లా సముద్ర మార్గం గుండా అన్ని కంట్రీస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఫైబర్ కేబుల్ ద్వారా వీఆర్ కనెక్టింగ్ ఈచ్ అదర్. ఎవ్రీ ఫైబర్ కేబుల్ ఉంటుంది కదా, దాని మధ్యలో డేటాని ఫ్లో చేయడానికి నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయి, ఓకే. యా, ఐ విల్ షో యూ దట్ డివైజెస్, ఓకే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంటర్నెట్, హౌ ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ వర్క్స్. సో ఇప్పుడు చూడండి, ఇది మన ఇండియా, ఓకే. మన ఇండియాలో ఎక్కడ కనెక్ట్ అయినాయి, ముంబైలో, ఓకే. ముంబైలో కనెక్ట్ అయినాయి. ముంబై సముద్రం ఉంది కదా అక్కడ, దీన్ని ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్ అంటారు, ఐఎక్స్పి, ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అంటారు, ఓకే. ఇక్కడ ఉంది ముంబైలో, అండ్ కొచ్చిన్లో ఉంది, త్రివేంద్రంలో ఉంది, అండ్ ట్యుటికోరిన్లో ఉంది, అండ్ చెన్నైలో ఉంది. సో ఈ 5 ప్లేసెస్లో మన ఇండియా డిఫరెంట్ కంట్రీస్కి కనెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే చూడండి, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇక్కడ సంథింగ్ పాకిస్తాన్ నుంచి ఇక్కడ కనెక్షన్స్. అట్ ది సేమ్ టైం ఈ త్రివేంద్రం నుంచి మాల్దీవ్స్ అట్లా కనెక్షన్స్, అండ్ చెన్నై నుంచి అదర్ మలేషియాకి ఇట్లా కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అగైన్ ఈ మలేషియా మళ్ళీ అగైన్ అదర్ కంట్రీస్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్లా అందరూ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వీ విల్ యాక్సెస్ ద డేటా ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్, ఓకే. ఫిజికల్గా ఇది రియాలిటీ, ఓకే. అండ్ ఇంకొకటి జియో మీరు చాలామంది చూసారు కదా, చాలామంది యూజ్ చేస్తుంటారు. ఎందుకు జియో అంత తక్కువ రేటుకి మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిందంటే, ముఖేష్ అంబానీ ఏం చేశాడంటే ఈ కేబుల్ అనేది తన ఓన్ మనీ తోటి లే చేశాడనమాట. హీ హ్యాస్ హిస్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎంతైనా సరే ఇది ఒకవేళ మనం ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే యూ నీడ్ టు పే లాట్ ఆఫ్ అమౌంట్. బట్ ముఖేష్ అంబానీ ఏంటంటే హీ హ్యాస్ హిస్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ తన డబ్బులతో ఖర్చు పెట్టి ఎన్నో ఇయర్స్ నుంచి ఈ కేబుల్ లే చేశాడు. ఇప్పుడు కూడా ముఖేష్ అంబానీ అనదర్ ప్రాజెక్ట్ ఇక్కడ మన చెన్నై నుంచి అదర్ కంట్రీస్కి, మలేషియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఇట్లా కొన్ని కేబుల్స్ అండర్ సీ ద్వారా లే చేస్తున్నారు. వన్స్ అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదర్ కంట్రీస్ కూడా ముఖేష్ అంబానీ జియో ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఓకే. అదనమాట. సో యా, సో జనరలీ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఇలా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ స్టార్టెడ్ గివింగ్ ఫ్రీ ఫ్రమ్ 2016, ఓకే. ఆ తర్వాత 2 years ఫ్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ చార్జ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది బిజినెస్ స్ట్రాటజీ అనుకోండి. సో జనరలీ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, సో దిస్ ఈజ్ హౌ ద కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ ఈచ్ అదర్, ఓకే. అండ్ దట్స్ హౌ వీఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్, ఓకే. అండ్ నేను క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వైరీస్ అడుగుతాను. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, ఓకే. వన్స్ ఐ ఫినిష్ దిస్ స్లైడ్ ప్రజెంటేషన్ యూ కెన్ ఆస్క్ మీ, ఓకే. యా, అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ కేబుల్స్, లైట్ కూడా ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలరు, ఓకే, లైట్, ఓకే. ఆ తర్వాత సిగ్నల్ అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, వాయిస్ ఈజ్ ఏ సిగ్నల్, ఫ్రీక్వెన్సీలో వెళ్తుంది. ఐ కెన్ షౌట్, బట్ ఎంతవరకు దూరం వరకు వెళ్తుందంటే అంతవరకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రావెల్ చేయదు కదా నా వాయిస్, సౌండ్ సిగ్నల్స్. అలాగే లైట్ కూడా ఇట్ కెన్ ట్రావెల్ అప్ టు 85 kilometers 100 kilometers ఆ సిగ్నల్. సో ఈ ఫైబర్ నుంచి సిగ్నల్ మనం ఏదైతే పంపిస్తామో అది 80 kilometers నుంచి 100 kilometers మధ్యలో వరకు ట్రావెల్ చేయగలదు. మళ్ళీ ఆ సిగ్నల్ని మళ్ళీ బూస్ట్ చేయాలి అంటే వి యూస్ DWDM డివైజెస్. ఇవి లేయర్ 1 డివైజెస్. సో ఇక్కడ ఉన్నాయి కదా, నేను వర్క్ చేశాను యాక్చువల్గా. సో దట్స్ వై నేను ఈ పిక్స్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. వీటిని DWDM డివైజెస్ అంటారు, ఓకే.
ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా లైన్ కార్డ్స్, ఇవి సిస్కోవి. ఈ లైన్ కార్డ్స్ ఏం చేస్తాయంటే ఇన్పుట్ సిగ్నల్ వచ్చినది యాంప్లిఫై చేసి మళ్ళీ బూస్ట్ చేసి ఇంకొక 85 కిలోమీటర్స్కి మళ్ళీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. అట్లా ఈ ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఇండియాలోనే అనుకోండి, ఇండియా చాలా జియోగ్రఫీలు చాలా పెద్దది కదా. ముంబై నుంచి హైదరాబాద్కి రావాలి అనుకోండి, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 1000 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో ఎవ్రీ 100 కిలోమీటర్స్ వద్దల ఈ డివైజెస్ పెడతారనమాట, ఎవ్రీ 100 కిలోమీటర్స్కి. ఓకే, సో ఇవన్నీ మెయింటైన్ చేసేది ఎవరు? ఆప్టికల్ నెట్వర్క్ ఇంజనీర్. ఓకే, ఆప్టికల్ మీద కొంచెం ఐడియా ఉండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సపోజ్ మన దాంట్లోనే ఫీల్డ్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు, ఈ స్ప్లైసింగ్ చేస్తూ ఫైబర్ కమ్యూనికేషన్, ఈ ఫైబర్స్ని స్ప్లైసింగ్ చేస్తూ, అంటే కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయడం స్ప్లైసింగ్ అంటే, ఇట్లా ఫీల్డ్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ డబ్ల్యూడిఎం డివైజెస్ మీద వర్క్ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది, అండ్ శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, దిస్ ఆర్ ద డిడబ్ల్యూడిఎం డివైజెస్ అనమాట. ఓకే, ఇట్లా చాలా డివైజెస్ ఉంటాయి మధ్యలో నెట్వర్క్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలంటే. సో దీస్ ఆర్ ద లేయర్ 1 డివైజెస్. ఓకే, అండ్ నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి స్విచ్చెస్. సో మన ఆఫీసెస్లో ఏదైనా కంపెనీలో కానీ బ్యాంక్స్లో కానీ ఏ ఆఫీసెస్లో అయినా సరే చాలా కంప్యూటర్స్ ఉంటాయి. వాటన్నిటి కనెక్షన్స్ ఎలా వస్తాయి? దాని బిహైండ్ స్విచ్చెస్ ఉంటాయి. ఇలా RJ45 పోర్ట్ ఉంటుంది కదా, ఆ పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతాయి అన్నమాట ఈ స్విచ్చెస్కి. ఓకే, ఇప్పుడు అంతా కొన్ని వైర్లెస్ డివైజెస్ వచ్చేసాయి, వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్. ఓకే, మామూలుగా స్టిల్ ఆఫీసెస్లో అయితే దే ఆర్ యూజింగ్ స్విచ్చెస్. ఓకే, ఇట్లా ఈ స్విచ్చెస్ ఈ రౌటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో 1 by 1 కనెక్ట్ అయి ఉంటాయి ఒకదానికొకటి. సో మీరు ఒకవేళ నెట్వర్క్ ఇంజనీర్ అవుతే మీరు ఈ స్విచ్చెస్లో ఈ రౌటర్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్క రౌటరు 80 lakhs 90 lakhs 1 crore దాకా కూడా ఉంటాయి, చాలా కాస్ట్లీ. ఓకే, రౌటర్స్, స్విచ్చెస్, ఫైర్ వాల్స్. మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే ప్రతి కంపెనీ ఈ డివైజెస్ని యూజ్ చేస్తుంది. ఎవ్రీ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ, హాస్పిటల్స్, ఏది చూసుకొని ఇంటర్నెట్ ఎక్కడైతే యూజ్ చేస్తారో ప్రతి ఒక్కరూ ఈ డివైజెస్ని యూజ్ చేస్తారు. ఓకే, మీరు CCNA కోర్స్ నేర్చుకున్న తర్వాత కంపెనీస్లో ఈ డివైజెస్ ఉంటాయి, ఈ డివైజెస్లో లాగిన్ అయ్యి మీరు దీన్ని కంట్రోల్ చేస్తారనమాట. కాన్ఫిగరేషన్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ప్రోటోకాల్స్ రిమూవ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మీరే మేనేజ్ చేస్తారు. ఇక్కడ కనిపించే డివైజెస్ డేటా సెంటర్లో యూజ్ చేస్తారు, అండ్ ఆల్సో మన రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. సపోజ్ మేము ఒక మొబైల్ కొనాలంటే మన యూసేజ్ని బట్టి కొంటాం కదా. 8 GB ర్యామ్ కావాలా విత్ ప్రాసెసర్, గేమింగ్ ఆడేవాళ్ళు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని కొంటారు కదా జనరల్గా. అట్లా సేమ్ అలాగే మన యూసేజ్ని బట్టి రౌటర్స్ ఉంటాయి, చాలా రకాల రౌటర్స్ ఉంటాయి. ఓకే, ఇవి హార్డ్వేర్ డివైజెస్. రిమెంబర్, దీస్ ఆర్ ద హార్డ్వేర్ డివైజెస్. ఎవ్రీ కంపెనీ దే విల్ యూజ్ దీస్ డివైజెస్, అండ్ ఇవన్నీ మేనేజ్ చేసేది ఎవరు? మనం, నెట్వర్క్ ఇంజనీర్స్. ఓకే, సపోజ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఈ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ ఓపెన్ అవ్వవు, ఎందుకంటే ఈ ఫైర్ వాల్స్లో అవన్నీ బ్లాక్ చేస్తారనమాట, మొత్తం బ్లాక్ చేస్తారు. సో అదంతా బ్లాక్ చేసేదంతా ఎవరు? వీఆర్ నెట్వర్క్ ఇంజనీర్స్. ఓకే, అది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వై నెట్వర్కింగ్? అసలు నెట్వర్కింగే ఎందుకు? సో చాలామంది జాబ్ రావాలని ఏం తెలియక జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఈ డెమో క్లాస్లో. కొంతమంది ప్యాషన్గా నెట్వర్కింగ్ ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ ఇన్ ఇంటర్నెట్. ఓకే, ఈ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి చాలా చాలా బిహైండ్ చాలా ఉంటుంది. చూసారు కదా, ఓషన్ కేబుల్స్ అని, ఆ తర్వాత రౌటర్స్, స్విచ్చెస్ అని. సో యూ హ్యావ్ టు మీరు ఏదైనా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే మీరు నేర్చుకునేటప్పుడు దాన్ని చాలా ఇంట్రెస్ట్గా, ప్యాషనేట్గా నేర్చుకోవాలి. అప్పుడే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు నెట్వర్కింగే అని అంటే, యాజ్ ఐ సెడ్, వీ నీడ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్, ఎవ్రీ వన్. ఆల్సో వీ నీడ్ టు గివ్ ద ఇంటర్నెట్ యాక్సెస్ టు ద ఎవ్రీ వన్, రైట్? అదంతా చేయడానికి మనకు నెట్వర్కింగ్ కావాలి. సో దీని అన్నింటినే నెట్వర్కింగ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒక డేటా సెంటర్. ఇందులో చూడండి అన్ని ఇందాక చూపించినట్టు డివైజెస్ ఉన్నాయా, స్విచ్చెస్, రౌటర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవి సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి, బ్యాక్ ఎండ్. ఓకే, అట్లా. ఓ, ఈజ్ ఇట్? హౌ లాంగ్ ఇట్ వాస్ స్టాప్డ్? Everyone, you're not, I can see the screen. Yeah, everyone is, yeah. Can you rejoin the class again? Maybe due to some glitch or yeah. Sure. Yeah. So
చూసారు కదా, ఇవి డేటా సెంటర్స్లో ఉంటాయి. ఈ డివైజెస్ని మనం కంట్రోల్ చేస్తాం. సో ఈ డివైజెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరంటే కంపెనీస్ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ మీకు అందరికీ తెలుసు. వన్ప్లస్ అంట, రియల్మీ అంట, ఐఫోన్ అంట, ఒప్పో, ఇట్లా చాలా ఉన్నాయి. సిమిలర్లీ మన ఈ హార్డ్వేర్ డివైజెస్ని తయారు చేయడానికి చాలా పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి. అందులో ఫస్ట్ టాప్ కంపెనీ వచ్చేసి సిస్కో. ఓకే, సిస్కో, నెక్స్ట్ జునిపర్, నోకియా, చాలా ఉన్నాయి కంపెనీస్, కానీ టాప్ వచ్చేసి సిస్కో. ఓకే, అందుకే ఇలా చాలా ప్రపంచంలో చాలామంది ఈ సిస్కో డివైజెస్ని యూస్ చేస్తున్నారు. సో ఎవ్రీ కంపెనీ దే హ్యావ్ దేర్ ఓన్ సర్టిఫికేషన్స్. సపోజ్ సిస్కో తీసుకుంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం, CCNA. ఇది కెరీర్ పాత్ అనమాట. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ ద కెరీర్ పాత్. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఏంటి, అసోసియేట్ లెవెల్లో CCNA, ఆ తర్వాత CCNP, ఆ తర్వాత CCIE. కానీ నేను టీచ్ చేసే కోర్సు CCNA లెవెల్లో ఉండదు, కాంబినేషన్ ఆఫ్ ఆల్. ఓకే, నేను అంత డెప్త్గా టీచ్ చేస్తాను ఏ ప్రోటోకాల్స్లో అయినా. సో మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. బికాజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద సిలబస్లో చాలా ఉంటాయి. మీరు అందరూ ఎగ్జామ్స్ రాసింటారు కదా, 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్. సిలబస్లో 8 యూనిట్స్ 10 యూనిట్స్ ఎన్నో ఉంటాయి. అన్ని క్వశ్చన్స్కి అడుగుతారా? అన్ని క్వశ్చన్స్ వస్తాయా మనకి? అన్ని చాప్టర్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ రావు కదా. ఓన్లీ సమ్ ఇంపార్టెంట్, కానీ ఏవో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వస్తే వాటికి ఆన్సర్ రాస్తాం. సిమిలర్లీ మనం జాబ్ చేసేటప్పుడు కూడా అన్ని ప్రోటోకాల్స్ యూస్ చేయం. ఓకే, అన్నీ ఇక్కడ చూసారు కదా, సైబర్ సెక్యూరిటీ అండ్ నార్మల్ నెట్వర్క్ ఇంజనీరింగ్, క్లౌడ్ అండ్ స్విచ్చింగ్, రౌటింగ్, ఇట్లా కొన్ని ఉంటాయి. సో కామన్గా మ్యాక్సిమం 90% ఇండస్ట్రీలో ఏ ప్రోటోకాల్స్ యూస్ చేస్తారు, అవి CCNA కోర్సులో ఉండకపోయిండొచ్చు. ఓకే, నేను ఇచ్చేది ఏంటంటే కామన్గా ఇండస్ట్రీస్లో మేము రియల్ టైమ్గా యూస్ చేసే ప్రోటోకాల్స్. సో నా 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఏమేమి యూస్ చేసామో, ఇంకా ఐ హ్యావ్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ కస్టమర్స్, ఓకే, త్రూఅవుట్ ద వరల్డ్. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్ అండ్ అదర్ స్టఫ్, సో ఐ నో మ్యాక్సిమం. సో డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఉంటాయి, లైక్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్, సర్వీస్ ప్రొవైడర్ అని, డేటా సెంటర్ అని. ఓకే, ఇట్లా. సో ఎక్కడెక్కడ ఏ ప్రోటోకాల్స్ యూస్ చేస్తారో మొత్తం తీసుకొని నేను డిజైన్ చేశాను, నా ఓన్గా డిజైన్ చేసిన కోర్సు. అది నేర్చుకుంటే మీకు ఏ డొమైన్లోనైనా మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఓకే, అందుకే ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద సిలబస్, ఐఎమ్ గోయింగ్ విత్ ద రియల్ టైమ్ ఇండస్ట్రీ టాపిక్స్. ఓకే, కానీ మీరు చూసుకుంటే ఈ అసోసియేట్ ఇట్లా లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఈ సర్టిఫికేషన్ కాస్టే $300, జస్ట్ ఎగ్జామినేషన్ ఫీ. $300 అంటే ఎంత, 25,000 ప్లస్ GST ఉంటుంది, ఎంత, $75 GST సంథింగ్ ఉంటుంది. మొత్తం కలిపితే 30,000 వస్తుంది, ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీయే. ఈ ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంటుందంటే, సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, చాలా టఫ్ ఉంటుంది. అందులో ఒక్కొక్క క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది. అది క్లియర్ చేయాలంటే రీజనింగ్ అనేది చాలా బాగుండాలి మీకు. సో చాలామంది ఏం చేస్తారంటే డమ్స్ ప్రిపేర్ అవుతారు, బాగా స్కిల్స్ డెప్త్గా నేర్చుకొని. డమ్స్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి, లైక్ IIT JEE ఎగ్జామ్స్ ఉంటే కూడా ఆ లెవెల్లో ఉంటాయన్నమాట ఇవి. కానీ పాస్ అవ్వచ్చు, చాలామంది పాస్ అవుతున్నారు, బట్ ప్రిపరేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందాం. ఈ సర్టిఫికేషన్స్ ఎగ్జామ్ ఒక 3,000 ఇస్తే బయట ఎవరైనా రాస్తారు, సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. ఓకే, చాలామంది ఏం చేస్తున్నారు, సర్టిఫైడ్ క్యాండిడేట్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి, కెన్ యూ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. సో సర్టిఫైడ్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి ఏం నేర్చుకోకుండా సగం నేర్చుకొని సర్టిఫికేషన్ చేసి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, సర్టిఫికేషన్స్ ఏది ఇంపార్టెంట్ కాదు, కెరీర్ గ్యాప్, సర్టిఫికేషన్. మన దగ్గర స్కిల్స్ ఉండాలి. ఇంటర్వ్యూలో మీరు రెజ్యూమ్లో స్కిల్స్ ఎలా పెట్టారు, సో ఆ స్కిల్ బేస్ చేసుకుని మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ప్రూవ్ చేసుకోవాలి. వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళే మీతో సర్టిఫికేషన్ చేయించి, ఈ అమౌంట్ కూడా వాళ్ళే ఇచ్చి మీకు సర్టిఫికేషన్ చేపిస్తారు. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, స్కిల్స్. అగైన్ ఐఎమ్ సెయింగ్, బట్ జస్ట్ హైరార్కీ చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ ద హైరార్కీ. CCNA ఫస్ట్ చేస్తారు, ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పర్ట్ లెవెల్. ఓకే, అది నెక్స్ట్. ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసేది ఒక కంపెనీనే కాదు, చాలా ఉన్నాయి. సో సిస్కో అనే ఒక కంపెనీ, సో ఈ నెట్వర్క్ డివైజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ తయారు చేసేది సిస్కో కంపెనీ. అండ్ హువాయి
అండ్ నోకియా, చాలామంది నోకియా అని వింటారు. నోకియా అంటే సెల్ ఫోన్ డబ్బాలు అనుకుంటారు. కాదండి, అది జస్ట్ ఒక 2% మాత్రమే. నోకియా ఈజ్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఈ యాంటీనాస్. ఎక్కడ పోయింది అది స్లైడ్? ఇక్కడ యాంటీనాస్ ఉన్నాయా? ఈ యాంటీనాస్ తయారు చేసేది నోకియా. కరెంట్లీ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చెన్నై. ఓకే. అండ్ నోకియా రౌటర్స్ ఉన్నాయి, స్విచ్చెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నోకియా ఈజ్ హ్యావింగ్ సో మెనీ థింగ్. ఓకే, ఐ వర్క్డ్ ఇన్ నోకియా, సో చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ జునిపర్ అనేది ఇట్స్ ఆల్సో ఏ బిగ్ వెండర్ అండ్ డేటా సెంటర్స్లో ఎక్కువ ఈ డివైజెస్ యూస్ చేస్తారు. అలా ఇంకా చాలా ఉన్నాయి. ఫార్టినెట్, ఫైర్ వాల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్, ఫార్టినెట్, చెక్ పాయింట్, ఇట్లా చాలా ఉన్నాయి. అలాగే లోడ్ బ్యాలెన్సర్స్, ఎఫ్ఐ లోడ్ బ్యాలెన్సర్స్, ఇట్లా నెట్వర్కింగ్ డివైజెస్ చాలా ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్లో ఇవన్నీ హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి, ఇవన్నీ మెయింటైన్ చేసేది నెట్వర్క్ ఇంజనీర్స్. అండ్ ఈ కోర్స్ చేస్తే యూ విల్ బికమ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్ అనమాట ఈజీగా. అండ్ నేను ఈ కోర్స్లో డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి ఇవి. ఓకే, ఫస్ట్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు నేను కరెంట్లీ మా కంపెనీలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్ కంపెనీ, నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు కూడా మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం కదా క్యాండిడేట్స్ని. సో వెన్ వీఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ వీ స్టార్ట్ విత్ బేసిక్స్. ఓకే, ఎవరైనా సరే బేసిక్స్ స్టార్ట్ చేస్తారు. కానీ చాలామందికి 8 years 9 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గుడ్ ప్యాకేజ్ ఉంటుంది, కానీ దే డోంట్ నో బేసిక్స్. ప్యాకెట్ లెవెల్లో బేసిక్స్ ఉండవు, అందుకే మేము రిజెక్ట్ చేస్తాం. సో జనరల్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ నో ద బేసిక్స్ యూ కెనాట్ ట్రబుల్ షూట్ ఎనీథింగ్. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 90% మీరేం కొత్తగా కాన్ఫిగర్ చేసేది ఉండదు. ఓన్లీ మీరు ట్రబుల్ షూట్ చేయాలి. ఓకే, నెట్వర్క్ని ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కదా, మొన్న చూసారా విండోస్ ఒక క్రౌడ్ స్ట్రైక్ ద్వారా ఇట్స్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే, సో ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ బగ్ యాక్చువల్గా. అలాగా మనకి నెట్వర్కింగ్లో కూడా డేటా సెంటర్స్లో కూడా చిన్న ఏదైనా ఇష్యూ వచ్చిందంటే నెట్వర్క్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. ఓకే, సో ఆ ట్రబుల్ షూట్ చేయాలంటే యూ షుడ్ నో ద బేసిక్స్. సో ఈ బేసిక్స్ అనేటివి బయట ఎక్కడైనా చూడండి ఇంత డీటెయిల్గా చెప్పరు. నేను ఒక్కొక్క ప్రోటోకాల్, ఒక్కొక్కటి SSH మొత్తం ప్యాకెట్ లెవెల్లో చెప్తాను. ఎందుకంటే వీ నో కదా, కంపెనీస్ నోస్ వాట్ క్యాండిడేట్ వీ వాంట్. ఓకే, సో నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని కూడా ఆ లెవెల్లో ప్రిపేర్ చేస్తాను. బేసిక్స్ అన్నీ నేర్పించి ప్యాకెట్ లెవెల్లో నీట్గా, అండ్ ఆల్సో తెలుగులో నీట్గా చెప్తాను. తెలుగులో టెక్నాలజీ టర్మ్స్, కొన్ని కీవర్డ్స్, ఇఫ్ ఐ యూస్ కీవర్డ్స్ ఇన్ ఎ టెక్నికల్ వే, రైట్, ఆల్ టెక్నికల్ కీవర్డ్స్ నేను యూస్ చేస్తే యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. సో దాన్ని రియల్ టైమ్గా నేను ఒక తెలుగులో నీట్గా సబ్జెక్ట్ అర్థమైన తర్వాత వాటికి ఒక డెఫినేషన్ ఇచ్చి, ఇంగ్లీష్లో మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి, సో ఎనీహౌ ఇంటర్వ్యూలో మీరు ఇంగ్లీష్లోనే చెప్పాలి కదా, సో అది ప్రాక్టీస్ చేపిస్తాను మీకు. బట్ ఏదైనా చెప్పాలంటే యూ షుడ్ అండర్స్టాండ్, రైట్. సో ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్. ఓకే, ఇది ఫేజ్ 1. ఇది నేను ఓన్గా క్రియేట్ చేసిన సిలబస్. ఓకే, అండ్ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్ కామన్గా ఎక్కడైనా సరే ఇవి యూస్ చేస్తారు, ఆల్ ప్రోటోకాల్స్. ఈ అడ్వాన్స్డ్ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఒక 2 years 3 years వాళ్ళు ఇంకా కెరీర్ ఎన్హాన్స్ అవ్వాలనుకుంటున్నారు కదా, ప్యాకేజ్ ఇంకా తక్కువనే ఉంటుంది, 3 years 4 years 5 years వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనుకుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఐ విల్ టీచ్ వన్ ఆఫ్ ది, ఇందులో ఒక జస్ట్ 2-3 టీచ్ చేస్తాను. సో యూ కెన్ ఈజీలీ గెట్ గుడ్ కాల్స్, ఓకే, ఫ్రమ్ బిగ్ కంపెనీస్. ఓకే, దీస్ ఆర్ ద స్విచ్చింగ్ టెక్నాలజీస్. ఓకే, అది నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి ప్రోడక్ట్ ట్రైనింగ్. సో మీకు ప్రోడక్ట్స్ అంటే ఇందాక చూపించాను కదా, సిస్కో డివైజెస్, రౌటర్స్, స్విచ్చెస్, అవన్నీ మీకు చూపిస్తాను నీట్గా. ఓకే, అందులో పోర్ట్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి. లైక్ సిస్కో అయితే ఇట్లా ASR 9K డివైజెస్ ఉంటాయి, వీటిని ASR ఇవి ఉన్నాయి కదా, బిగ్ ప్రోడక్ట్స్. ఇవన్నీ చూపించి ఈ పోర్ట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇవన్నీ లైన్ కార్డ్స్, ఇందులో RSPs ఉంటాయి, వాట్ కైండ్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇవన్నీ మీరు రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు వీటి కనెక్ట్ చేసి ట్రబుల్ షూట్ చేయాలి కదా. హార్డ్వేర్ ఇష్యూస్ ఉండొచ్చు, ప్రోటోకాల్ ఇష్యూస్ ఉండొచ్చు కదా. సపోజ్ ఒక మొబైల్ ఫోన్ రిపేర్కి ఇచ్చినారనుకోండి, ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా చిప్ పోయి ఉండొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రీఇన్స్టాల్ అన్న సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. సో ఇది కూడా అంతే, యూ షుడ్ నో ఎవ్రీథింగ్. సో ఆ హార్డ్వేర్ లెవెల్ ట్రైనింగ్ నేను ఇస్తాను. సో కరెంట్లీ ఐ విల్ గివ్ యూ సిస్కో అండ్ జునిపర్, ఇవి 2 టాప్లో ఉన్నాయి కాబట్టి, సో ఈ స్విచ్చెస్, రౌటర్స్ గురించి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఆ హార్డ్వేర్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ట్రబుల్ షూటింగ్. సో ట్రబుల్ షూటింగ్ అంటే రియల్ టైంలో, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రెషర్స్కి జనరల్గా
మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఒక్కొక్క రోల్స్లో నెట్వర్క్ ఇష్యూస్ ఎలా వస్తాయి, ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా రూట్ కాజ్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయాలి, అవన్నీ బ్రీఫ్గా ఫ్రెషర్స్కి చెప్తాం. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్లో టెక్నికల్ వాళ్ళు ఉంటారు, నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్గా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, నాన్ టెక్నికల్, టెక్నికల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. సో అందరికీ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తానండి. ఓకే, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చి అందులో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక ఇష్యూస్ ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, సిచ్యువేషన్స్ ఫుల్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి. ఓకే, ఒకవేళ ఇష్యూ వచ్చి రిజాల్వ్ చేసిన తర్వాత ఆ రీజన్ ఏంటి, ఆ ఇష్యూ రావడానికి రీజన్ ఏంటి, ఇన్డెప్త్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కానీ, రూట్ కాజ్ అనాలిసిస్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చి నేర్పిస్తాం. అలా చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, సినారియో బేస్డ్, సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సపోజ్ సి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది. జనరల్గా అయితే ఏ కంపెనీ అయినా సరే ఒక 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి 2 rounds ఉంటాయండి జనరల్గా నార్మల్ కంపెనీస్లో. ఓకే, ఎంఎన్సీస్లో 2 టెక్నికల్ అడుగుతారు, మేనేజర్ రౌండ్లో మొత్తం బిహేవియరల్ అడుగుతారు. కానీ మీరు అమెజాన్, గూగుల్ అండ్ ఆరాకిల్ ఇట్లా పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో 5 rounds ఉంటాయి మీకు. 5 roundsలో 2 టెక్నికల్ ఉంటుంది, ఒకటి వచ్చేసి బిహేవియర్ రౌండ్ ఉంటుంది. అంటే మీ బిహేవియర్ ఎలా ఉంది, మీకు యాటిట్యూడ్ ఉందా, లేకుంటే బిహేవియర్ బాగుందా, లేకుంటే మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, మీకు సిచ్యువేషన్స్ ఇచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, ఓకే అని అట్లా బిహేవియర్ రౌండ్ చెక్ చేస్తారు. ఇంకొక రౌండ్ వచ్చేసి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఇట్లా ఈ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు, టెక్నికల్గా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, సో ఇవన్నీ నేను కవర్ చేస్తాను ఈ ట్రబుల్ షూటింగ్లో. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇంటర్వ్యూ. సో ఫ్రెషర్స్కి ఏంటంటే నాకు చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఈ 45 daysలో నేను చెప్పింది చేసి ల్యాబ్స్ నేర్చుకుని ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో నాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఐ విల్ గివ్ రెఫరెన్స్ టు దెమ్. అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇంకొకటి, మీకు మీ ఓన్గా మీరు నౌకరీలో ఎలా రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలి. ఫస్ట్ రెజ్యూమ్లో మనం చాలా పెట్టాలి. మనం నేను మీకు ఇచ్చిన రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్, అవన్నీ రెజ్యూమ్లో పెడతాం. అలా పెట్టడం వల్ల ఇంటర్వ్యూ హెచ్ఆర్స్కి ఈ ప్రొఫైల్ చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది యూ హ్యావ్ స్కిల్స్ అని. అప్పుడు వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీని ఇస్తారు. సో అలా ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చేలాగా నేను చేస్తాను. ఒకవేళ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వస్తే 200% క్లియర్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. ఏం చేస్తానంటే, మీకు ఇంటర్వ్యూ కాల్ రాగానే ఐ విల్ టేక్ యూ మాక్ ఇంటర్వ్యూస్, ఐ విల్ గివ్ యూ, ఆల్రెడీ నేను ట్రబుల్ షూటింగ్ అన్నీ ఇచ్చింటాను కాబట్టి మీకు కంప్లీట్గా నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. లైక్ మీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ నుంచి, టెక్నికల్ రౌండ్స్ నుంచి ఎలా అడుగుతారు ఏంటి అన్నీ నేను అడిషనల్ సపోర్ట్ నేను 1-to-1 కాంటాక్ట్ అయ్యి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, బికాజ్ ఈ కోర్స్ అనేది టకటక ఏం లేదు, ఎవ్రీ 30 daysకి ఒక కోర్స్. బికాజ్ నేను కూడా వర్క్ చేస్తున్నాను, నాకు 10 to ఈవినింగ్ వరకు వర్క్ ఉంటుంది. రిమైనింగ్ టైంలో ఐఎమ్ గివింగ్ దిస్ అసిస్టెంట్ టు యూ గైస్. ఓకే, సో సాటర్డే సండేస్ ఉంటాయి కాబట్టి నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ప్రతి ఒక్కరికి 1-to-1 కాంటాక్ట్ అయ్యి. నాకు కావాల్సింది ఏంటంటే, ఎవరైతే జెన్యున్గా జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో, మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ అయిన ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కెరీర్లో ఎన్హాన్స్ అయినా ఉండొచ్చు, సో వాళ్ళు సిన్సియర్గా ఏ కాన్సెప్ట్ అయినా సరే నేర్చుకొని ఉండాలి. నేను చెప్పిన ల్యాబ్స్ ఇస్తాను, అన్నీ నేను ఏదైతే చెప్తానో అది నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తాను. నేను చూపించే ముందు లాస్ట్లో జస్ట్ ఐ విల్ టెల్ యూ, ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, ఓకే, ఎలాంటి జాబ్స్ వస్తాయో చెప్తాను మీకు. సో ఫస్ట్ నెట్వర్క్ ఇంజనీర్ డేటా సెంటర్లో. సో డేటా సెంటర్ ఇందాక చూసాం కదా, సో ఆ డేటా సెంటర్లో ఫస్ట్ ఒక డివైస్ కొనంటే ఇనిషియల్గా మన కన్సోల్ కేబుల్తో లాగిన్ అయ్యి వీ హ్యావ్ టు డూ ఇనిషియల్ ట్రబుల్ షూటింగ్. సో డేటా సెంటర్లో జాబ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే నెక్స్ట్ నెట్వర్క్ అనలిస్ట్. సో నెట్వర్క్ అనలిస్ట్ అంటే అదే మీరు ఒక ఆర్గనైజేషన్లో ఒక సీనియర్ లెవెల్లో ఉంటారు. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇంకెక్కడైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అని మీరంతా ఐడెంటిఫై చేసి యూ నీడ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూస్. అండ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే యూ కెన్ సజెస్ట్ టు యువర్ మేనేజర్ ఆర్ సమ్వన్. ఓకే, నెట్వర్క్ అనలిస్ట్ అంటే యూ హ్యావ్ టు డూ సేమ్ స్టఫ్, ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయాలి అది. నెక్స్ట్ వచ్చేసి నాక్ ఇంజనీర్. సో ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ అమ్మాయిలకి, ఓకే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, సో
ఎక్కువ ఈ నాక్ ఇంజనీర్లో మనకి నాక్ ఇంజనీర్గా జాబ్స్ ఉంటాయి. నాక్ ఇంజనీర్స్ అంటే ఏంటంటే ఈ ఆల్ నెట్వర్కింగ్ డివైజెస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ ఈ ఆల్ నెట్వర్క్ డివైజెస్ ఎక్కడెక్కడో ఉంటాయి. అవన్నీ మనం ఒక మానిటరింగ్ టూల్కి కనెక్ట్ చేస్తాం. సో ఒకవేళ ఆ డివైస్ డౌన్ అయినా, ఆ డివైస్లో ఒక ఇంటర్ఫేసెస్ డౌన్ అయినా, ఒకవేళ హీట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రోటోకాల్ లెవెల్లో కానీ హార్డ్వేర్ లెవెల్లో కానీ ప్రతిదీ మనం ఇక్కడ నుంచే చూడొచ్చు. సో నాక్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఏదైనా ఇష్యూ డౌన్ అయితే, ఏదైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ టు, మీకు టికెట్ వస్తుంది, ఆ టికెట్ మీరు సాల్వ్ చేయాలి. ఓకే, ట్రబుల్ షూటింగ్ అప్రోచ్. సో ఏం పవర్ ప్రాబ్లం ఉందా ఏంటి అనేది చేయాలి. సో రిమోట్లో ఉండే వర్క్ చేస్తారు. దిస్ ఈజ్ అ నాక్ ఇంజనీర్ ప్రొఫైల్. ఓకే, దిస్ L1 నెట్వర్క్ ఇంజనీర్. L1 నెట్వర్క్ ఇంజనీర్ అంటే ఫీల్డ్ జాబ్స్ ఉంటాయండి. సి అందరూ ఫీల్డ్ జాబ్స్ అంటే ఫీల్డ్ కదా నేను జాయిన్ అవ్వను అనుకుంటారు, ఎస్పెషలీ ఫ్రెషర్స్. ఓకే, నెట్వర్కింగ్లో ఎందుకు ఇంత జాబ్స్ ఎక్కువ ఉంటాయంటే మ్యాక్సిమం ఫీల్డ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, అబ్బాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇంకా, ఎందుకంటే నేను కూడా ఒక 4 years ఫీల్డ్లోనే చేశా. ఓకే, ఫీల్డ్లో జాబ్ చేసి నౌ ఐఎమ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఫీల్డ్లో జాబ్ చేస్తే యూ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ లెవెల్లో ఏం వర్క్ అవుతుందో మీకు తెలుస్తుంది. అందరూ ఫీల్డ్ జాబ్ అంటే అబ్బా నేను తిరగలేను చేయలేను అంటారు. మిమ్మల్ని ఏమి రోజు తిప్పరు. ఓకే, ఎప్పుడైతే వర్క్ ఉందో అప్పుడు వెళ్ళాలి, డివైస్ యొక్క కండిషన్ చూసుకోవాలి, ఆ కాన్ఫిగరేషన్ చేయాలి, కొత్త డివైస్ అయితే ర్యాక్లో ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి, అండ్ నెక్స్ట్ అప్ చేయాలి ఏదైనా ఇంటర్ఫేసెస్ డౌన్ అయితే. సో నేను ఫీల్డ్ ఇంజనీర్గా 4 years చేశా కాబట్టి నాకు ఇప్పుడు నేను ఈజీగా ట్రబుల్ షూట్ చేయగలుగుతున్నాను, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏవేవి ఉంటాయి అని. ఇప్పుడు డైరెక్ట్గా మనం రిమోట్లో చేసే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, నాక్ ఇంజనీర్స్ కానీ డైరెక్ట్గా రిమోట్ చేసే వాళ్ళకి. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళకంటూ ఒక ఓన్ ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్లో చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మామూలుగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ల్యాబ్ ఉండదు కదా. ఓకే, సో అందుకే అనమాట. సో ఫీల్డ్ ఇంజనీర్గా ఒకవేళ మీకు జాబ్ వస్తే అబ్బాయిలు దయచేసి యాక్సెప్ట్ చేయండి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, చాలామంది ఈ బ్యాచ్లోనే ఫీల్డ్ ఇంజనీర్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఎన్హాన్స్ అవ్వాలనుకుంటున్నారు. అట్లీస్ట్ ఒక 1 year. ప్రజెంట్ బయట మార్కెట్లో మనకి జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయండి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ డొమైన్ వాళ్ళకి. బికాస్ మొత్తం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ హోల్డ్ చేసేసారు. అప్ టు కొన్ని మంత్స్ వరకు మనకి ప్రాజెక్ట్స్ మళ్ళీ హోల్డ్లోనే ఉంటాయి. నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ అలా కాదు, ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఆల్వేస్ కావాలి కాబట్టి నెట్వర్కింగ్ డొమైన్కి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది, మనకంటూ అట్లా ఏమీ ఉండదు. ఓకే, సో ఏంటంటే అట్లీస్ట్ ఫ్రెషర్స్కి ఆ ఫ్రెషర్ ముద్ర పోవడానికి అట్లీస్ట్ ఒక 1 year కష్టపడండి. ఆ 1 year తర్వాత ఈజీగా మీరు కెరీర్లోకి పైకి రావచ్చు, చాలా ఈజీగా. సో నేను అసిస్ట్ చేస్తాను మళ్ళీ, డోంట్ వరీ. ఆ 1 year ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, కొంచెం స్కిల్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టేసి బయట కంపెనీస్లో ట్రై చేయొచ్చు, మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేసుకోవచ్చు, లేదంటే బిగ్ కంపెనీస్లో ట్రై చేయొచ్చు. ఇక్కడ ఆల్ యూ నీడ్ ఈజ్ స్కిల్స్. అంటే అందరికీ ఫీల్డ్ జాబ్ వస్తుందనే చెప్పట్లేదు, కొంతమంది క్యాండిడేట్స్కి మంచిగా ఆఫీస్ జాబ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఓకే, ఇఫ్ యూ గెట్ ఏ ఫీల్డ్ జాబ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఓకే, దాన్ని తక్కువ అంచనా వేయకండి అంటున్నాను. యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఓకే, నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, సో ఇది L1 నెట్వర్క్ ఇంజనీర్. మ్యాక్సిమం ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్కి దే విల్ గెట్ ఏ L1 నెట్వర్క్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏ ఆర్గనైజేషన్స్ అయినా కానీ, అందులో యూస్ చేసే నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, వెరీ ఫ్యూ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అందులో అన్ని మెయింటైన్ చేసేదంతా ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. రిమోట్లో లాగిన్ అయ్యి ఏదైనా పోర్ట్ అప్ చేయాలన్నా, డౌన్ చేయాలన్నా, ఏదైనా కాన్ఫిగర్ చేయాలన్నా అంతా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటారు. అందుకే ప్రతి కంపెనీలో ఒకరు లేదా ఇద్దరు మినిమం నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు, ఈవెన్ బ్యాంకింగ్లో కూడా. ఓకే, బ్యాంకింగ్లో మనకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని. సో వాళ్ళంతా నెట్వర్క్ ఇంజనీర్స్, సర్వర్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేటోళ్ళు వాళ్ళు. ఓకే, మన నెట్వర్క్ ఇంజనీర్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయండి. యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సర్వీస్ ప్రొవైడర్ ఉంది కదా, సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సర్వీస్ ప్రొవైడర్లో యూ విల్ లర్న్ ఏ లాట్ యాక్చువల్లీ. సర్వీస్ ప్రొవైడర్లో చాలా రౌటర్స్ ఉంటాయి, చాలా టెక్నాలజీస్ యూస్ చేస్తారు. లక్కీగా మీరు సర్వీస్ ప్రొవైడర్లో మీకు జాబ్ వస్తే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఎవరైనా సరే. ఓకే, యూ విల్ గెట్ ఇట్. సో సర్వీస్ ప్రొవైడర్లో మనకి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాక్ ఇంజనీర్. నెట్వర్కింగ్ డొమైన్లోనే హైయెస్ట్ డిమాండెడ్ ప్రొఫైల్ అంటే ట్యాక్ ఇంజనీర్. ఓకే, టాప్ లెవెల్ అంటే ఇంకా తోపు అంటారు కదా, ఇంకా నెట్వర్క్ ఇంజనీర్లు అంటే ట్యాక్ ఇంజనీర్. బికాస్ ట్యాక్ ఇంజనీర్ ఏంటంటే
ఇప్పుడు ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, సిస్కో, పాలో ఆల్టో, జూనిపర్ అని, వీళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇవి కొన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్స్ దే విల్ క్రియేట్ ఏ టికెట్. సో హార్డ్వేర్ లెవెల్లో ఇష్యూ వచ్చినా, ప్రోటోకాల్ లెవెల్లో ఇష్యూ వచ్చినా ఈ ట్యాక్ ఇంజనీర్కే కాంటాక్ట్ అవుతారు. సో ట్యాక్ ఇంజనీర్ రోల్ ఏంటంటే, ప్రపంచంలో చాలా దేశాలు ఉంటాయి, అందరూ సిస్కో డివైజెస్ని కొంటారు. ఓకే, వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చినా ఈ డివైజెస్వి ఈ ట్యాక్ ఇంజనీర్కే కాంటాక్ట్ అవుతారు. సో ట్యాక్ ఇంజనీర్కి ఏం తెలుసు, ప్రోడక్ట్ లెవెల్లో, హార్డ్వేర్ లెవెల్లో ఇష్యూస్ తెలుసు, యాజ్ వెల్ యాజ్ ప్రోటోకాల్ లెవెల్లో ఇష్యూస్ తెలుసు. ఓకే, సో అందుకే అండ్ ఆల్సో ట్యాక్ ఇంజనీర్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ కమ్యూనికేటింగ్ విత్ ద కస్టమర్స్. సో డిఫరెంట్ కస్టమర్స్తో మాట్లాడతాం కాబట్టి యూ కెన్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ కస్టమర్స్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ ఆల్సో. ఓకే, అండ్ ఆ కమాండింగ్ వస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క కస్టమరు ఒక్కొక్క టోపాలజీ యూస్ చేస్తారు. ఓకే, ఒక్కొక్క ఆర్కిటెక్చర్ యూస్ చేస్తారు. సో మనం ఈజీగా అర్థం చేసుకొని ట్రబుల్ షూట్ చేస్తాం. సో ఇట్స్ ఏ హై లెవెల్ ప్రొఫైల్ అనమాట ట్యాక్ ఇంజనీర్. ఓకే, సో ఐ వర్క్డ్ యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్ ఫర్ 4.5 years. ఓకే, నేను జూనిపర్లో వర్క్ చేశాను, నోకియాలో వర్క్ చేశాను. ఓకే, యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఓకే, సో అందుకే దీని వాల్యూ నాకు తెలుసు. వన్స్ ఒక ట్యాక్ ఇంజనీర్ కూడా ఈజీగా అవ్వచ్చు. ఓకే, ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, 2-3 years, సో ఐ కెన్ గివ్ రెఫరెన్స్ టు సిస్కో అండ్ అదర్ కంపెనీస్. ఐ హ్యావ్ సో మెనీ కొలీగ్స్ అండ్ మేనేజర్స్ ఇన్ అదర్ కంపెనీస్. ఓకే, బట్ ఈ ట్యాక్ లెవెల్లో మీరు జాబ్ కొట్టాలి అంటే బేసిక్స్ ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అది సో బేసిక్స్ నుంచి కాన్సెప్ట్స్ వరకు ప్రాక్టికల్గా రియల్ టైమ్గా నేర్చుకోవాలి. ఓకే, అది సో దిస్ ఈజ్ ద అనదర్ ప్రొఫైల్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్. క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటారు కదా, నథింగ్ అండి, సేమ్, ఇట్స్ ఎ సేమ్ థింగ్. ఏమంటే క్లౌడ్ అంటే ఏంటి, ఎక్కడో డేటా సెంటర్స్ ఉంటాయి, అవునా? దిస్ ఈజ్ అ డేటా సెంటర్. సపోజ్ ఇది డేటా సెంటర్ అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఉంటాయి. సో దీనికి క్లౌడ్ అంటారు. ఇందులో కూర్చొని వర్క్ చేసి ఇందులోని మనం ఇక్కడ డేటా సెంటర్లో వర్క్ చేయము, ఆఫీస్లోనే దీన్ని రిమోట్లో తీసుకొని మనం వర్క్ చేస్తాం. ఇక్కడ క్లౌడ్ టెక్నాలజీస్ యూస్ చేస్తారు. ఆ క్లౌడ్ టెక్నాలజీస్ ఈ నెట్వర్కింగ్ డివైజెస్కి ఎలా ఇంటిగ్రేట్ అయినాయి, సర్వీసెస్ ఏంటి, ఎవ్రీథింగ్. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళని క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ అంటారు. ఓకే, జనరలీ నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్ అంటారు. సో ఇందులో కొంచెం ప్రోగ్రామింగ్ కూడా యూస్ చేస్తారు, పైథాన్ అనేది. ఎవరికైనా సరే పైథాన్ వచ్చిందనుకోండి, సో యూ కెన్ బికమ్ యాజ్ ఏ నెట్వర్క్ ఆటోమేషన్ ఇంజనీర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొఫైల్, వెరీ డిమాండెడ్ ప్రొఫైల్ కరెంట్లీ. ఓకే, కరెంట్లీ దిస్ ఈజ్ ట్రెండ్ గోయింగ్. ఓకే, నెట్వర్క్ ఆటోమేషన్ ఇంజనీర్ అనేది ట్రెండ్ గోయింగ్. ఇన్ కేస్ ఇఫ్ యూ నో పైథాన్ రైట్, it will become you will become a good, you will become a network automation engineer in good company. Okay, currently I am working as a network automation engineer in Oracle. Okay, అమెజాన్లో కూడా అదే వర్క్ చేశాను. సో సో నాకు అసలు ప్రోగ్రామింగ్ అంటేనే ఇష్టం లేదు, అందుకే నేను నెట్వర్కింగ్ సైడ్ వచ్చాను. నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. సో ఐ డిడ్ ఎంటెక్ విఎల్ఎస్ఐ ఆల్సో, బట్ కమ్యూనికేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇట్లా వచ్చాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏమంటారు, ఇప్పుడు ఒక 10 years తర్వాత అనుకుంటా, 9 years తర్వాత ఐ లర్న్ ప్రోగ్రామింగ్ ఆల్సో. దాని వాల్యూ నాకు తెలిసి వచ్చింది. ఓకే, ఈ డేటా సెంటర్స్లో అంతా కొన్ని థౌజండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి కదా, ఈ థౌజండ్స్ ఆఫ్ డివైజెస్ని మనం కాన్ఫిగర్ చేయాలి అంటే చాలా కష్టం. అదే ఆటోమేషన్ తెలిస్తే ఈజీగా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం కాన్ఫిగ్ పుష్ చేయొచ్చు, ట్రబుల్ షూట్ చేయొచ్చు అట్లా. ఓకే, అది సో నెక్స్ట్ నా జర్నీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఫీల్డ్ జాబ్ చేశానన్నా కదా. సో ఇది నేను గవర్నమెంట్ ఆఫీసెస్లో ఇవి ఉంటాయి, మీరు చూస్తే బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, బ్యాంక్స్లో అయినా ఎలా ఉంటాయి, ఎక్కడైనా సరే ఇది ఒక రౌటరు, ఇది ఒక స్విచ్, ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ పోర్ట్స్ కంప్యూటర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇది నా ఫస్ట్ జాబ్, 2014లో నా ఫస్ట్ జాబ్ ఇది. నా శాలరీ 8,000. అందరూ జాబు యాక్చువల్గా కెరీర్ గ్రోత్ బాగుంటుందా, కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుందా, ఏంటి డిమాండ్ ఉంటుందా అని జాయిన్ అవుతారు. దయచేసి అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ప్రతి టెక్నాలజీలోనూ కెరీర్ గ్రోత్ ఉంటుంది. మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి, ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. చాలామందికి అది ఏంటో కూడా జనరేట్ అవ్వదు, కానీ మీరు ఇప్పుడు చదువుకునేటప్పుడు దాన్ని చాలా మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్తో చదవండి, కంపల్సరీగా సక్సెస్ ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ జాబు. 10,000 శాలరీ అయితే కటింగ్స్ పోయి 8,500 వచ్చేది. కరెంట్లీ ఐఎమ్ జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నేను 90,000 పే చేస్తున్నాను. దట్ ఈస్ అ సక్సెస్, దట్ ఈస్ అ యూ కెన్ సే ఏమంటారు, గ్రోత్. ఓకే, అన్నిట్లో గ్రోత్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్. అందుకే ఫ్రెషర్స్కి చెప్తున్నాను, ఈ స్లైడ్ వేసి ఎక్స్పెషల్గా చెప్తున్నాను.
ఎవరైతే ఫ్రెషర్స్గా ఫీల్డ్ జాబ్ వస్తే డోంట్ డిసగ్రీ, ఓకే, యాక్సెప్ట్ ఇట్, ఓకే. అండ్ నెక్స్ట్ నా ఒక 4 years ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ DWDM డివైజెస్ ఇట్లా కనెక్ట్ చేసి ఇట్లా నేను అవన్నీ మెయింటైన్ చేసేవాడిని. ఇవి రౌటర్స్, స్విచ్, ఇవి DWDM డివైజెస్, ఇవన్నీ ఫైబర్ కేబుల్స్, ఇవన్నీ మక్సెస్, ఓకే. ఇదంతా నేను మెయింటైన్ చేసేవాడిని. ఫీల్డ్ జాబ్ మీరు బాగా మీకు గుర్తుందా, ఆంధ్రప్రదేశ్లో 150 రూపీస్ 150 రూపీస్కి ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చేవాళ్ళు ట్రిపుల్ పే సర్వీసెస్. ఆ ప్రాజెక్ట్కి నేను వర్క్ చేశాను. సో వైజాగ్లో డేటా సెంటర్ ఉంటుంది. సిస్కో CEO అప్పుడు వచ్చాడనమాట, జాంటీ చాంబర్స్, ఓకే. సో ఐ వర్క్ ఫర్ దట్ ప్రాజెక్ట్. సో వైజాగ్లో డేటా సెంటర్ బిల్డ్ చేసిన తర్వాత నేను నెల్లూరుకి వెళ్ళాను, కర్నూలుకి వచ్చాను, అట్లా ఫీల్డ్కి వెళ్ళి మొత్తం నేను చూసుకున్నాను అనమాట. అంతా ఇంటర్నెట్ రావడానికి, ప్రతి విలేజ్లోనూ ఇంటర్నెట్ రావడానికి ఆ కనెక్టివిటీ అంతా టీమ్తో మేనేజ్ చేసి చూసుకున్నాను. సిమిలర్లీ ఈ 4 years వర్క్ చేసిన తర్వాత ఐ జాయిన్ ఇన్ యాజ్ ఎస్ ఇన్ఫోసిస్, MNC కంపెనీ. అబ్బా మొత్తానికి నాకు ఈ ఫీల్డ్ జాబ్ లేదు, ఇప్పుడు హ్యాపీగా ఆఫీస్లో కూర్చొని చేసే జాబ్ వచ్చిందని అనుకున్నా, ఓకే. ఇన్ఫోసిస్లో నేను 7 months ఉన్నాను అంతే. మొత్తం ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం లేదు నాకు అక్కడ. నాకు ప్రాజెక్ట్స్ ఏం లేవు, బెంచ్లో పెట్టారు. నేను ఏ ప్రాజెక్ట్స్ లేవు, మరి ఎందుకు హైర్ చేస్తున్నారో తెలియదు, కానీ నాకు బోర్ కొట్టేసింది. ఈ వీక్లీ ఒకసారి డీజేలు ఉండేవి. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఓకే. నెట్వర్క్ ఇంజనీర్స్ ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువ లేకుండిందే. అండ్ డెవలపర్స్కి అయితే దే మే బీ ఏ గుడ్ గ్రోత్ ఇన్ MNCs, బట్ నెట్వర్క్ ఈవెన్ MNCస్లో ఎట్టి చాకిరీ అంతా ఏమి ఉండదు. MNCస్లో మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఓకే. సో యా, సో దిస్ ఈజ్ మై జర్నీ. 7 months చేశాను. ఆ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ జునిపర్. ఇది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. వన్స్ నేను జునిపర్లో ట్యాక్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత, ఇట్స్ ఏ ప్రోడక్ట్ బేస్. జునిపర్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రోడక్ట్, రైట్? సో నౌ ఇక్కడ నేను అన్నీ నేర్చుకున్నాను. ఇంకా ప్యాకెట్ లెవెల్లో ఎవ్రీథింగ్ నేర్చుకున్నాను. ఇక్కడ నుంచి నోకియాకి వెళ్ళాను, నోకియా నుంచి అమెజాన్కి వచ్చాను, ఓకే. మళ్ళీ అమెజాన్ నుంచి ఆర్కల్ వచ్చాను. సో దిస్ ఈజ్ మై జర్నీ. జస్ట్ చెప్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో చూడండి. మీ జర్నీ కూడా ఇలాగే చేంజ్ అవ్వచ్చు. ఎవరైనా సరే చెప్తున్నాను, ఏం జాబ్ చేసినా సరే మనం నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. సో ఫీల్డ్ జాబ్ అని చెప్పేసి మీరు ఒకవేళ వస్తే డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్, ఓకే. దట్స్ ఇట్, ఓకే. నెక్స్ట్ పే స్కేల్ నెట్వర్కింగ్ రోల్స్కి జాబ్స్ ఎలా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను. పే స్కేల్స్ ఫ్రెషర్స్కి 2.5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకే. అది ఎంతైనా ఉండొచ్చు, మినిమం 2.5 స్టార్ట్ అవుతుంది. నాకు ప్యాకేజ్ తక్కువ కదా, నాకు 4.5, అసలు జాబులే లేవు బయట, ఓకే. జాబ్స్ రావడమే గొప్ప మనకి. సో ట్రై టు అండర్స్టాండ్. కొంతమంది ఉంటారు ప్యాకేజ్ తక్కువ అని. మీకు జాబ్ వచ్చినా కూడా బంధువులు ఎవరో నీ ప్యాకేజ్ తక్కువ అని ఎవరిని పట్టించుకోకండి. నన్ను కూడా ఎంతోమంది ఎన్నో అన్నారు. ఇప్పుడు అందరూ నోరు మూసుకున్నారు, ఓకే. బంధువులు ఎవరు మీకు అన్నం పెట్టరు, బంధువులు ఎవరు చూసుకోరు, ఫ్రెండ్స్ ఎవరు చూసుకోరు. మీ సెల్ఫిష్గా మీరు ఉండాలి, మీ కెరీర్ మీరు చూసుకోవాలి. ఏదైనా జాబ్ వచ్చి, ఓకే, మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఒక 1 year అయినా చేయాలి, ఓకే. ఆ తర్వాత మిడ్ లెవెల్లో ఈ నెట్వర్క్ అడ్మినిస్టర్కి మిడ్ లెవెల్లో 8 lakhs ఉంటాయి. అట్లా నెట్వర్క్ ఇంజనీర్కి 3 lakhs నుంచి. సో ఈ స్లైడ్ మీకు షేర్ చేస్తాను, మీకు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ ఇట్. సో జస్ట్ ఓకే, నెట్వర్క్ ఆర్కిటెక్ట్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ లెవెల్లో ఉంటాయి. మ్యాక్సిమం 25+ ఉంటుంది. జస్ట్ నేను తక్కువ వేసాను ఇంకా, ఓకే. మీకు 10 years 12 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యూ విల్ గెట్ మోర్ దాన్ 30 lakhs. నా ఫ్రెండ్స్ క్రోర్స్లో ఎర్న్ చేస్తున్నారు తెలుసా. గూగుల్లో వర్క్ చేస్తున్నారు, అమెజాన్లో, ఓకే, 90 lakhs అన్నీ. కానీ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఈ గూగుల్, అమెజాన్ ఇట్లా ఏంటంటే మీకు 80 lakhs ప్యాకేజ్ ఇచ్చాడు అనుకోండి, 80 lakhs అమౌంట్ ఇవ్వడండి. అందులో 30 lakhs మీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, రిమైనింగ్ 50 lakhs షేర్స్ ఇస్తారు, ఓకే. ఈ షేర్స్ కూడా ఎలా ఇస్తారంటే, ఆ కంపెనీలో మీరు 1 year కంప్లీట్ చేస్తే 10 lakhs వస్తుంది, 2nd year కంప్లీట్ చేస్తే ఇంకో 10 lakhs వస్తుంది, 3rd year కంప్లీట్ చేస్తే 20 lakhs వస్తుంది, 4th year కంప్లీట్ చేస్తే ఇంకో 10 lakhs. ఇట్లా డివైడ్ చేసి ఇస్తారు, షేర్స్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ షేర్ వాల్యూ ఇయర్ పెరుగుతుంది కాబట్టి మీకు ఈ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను అమెజాన్లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఇచ్చారు, షేర్ వాల్యూ డబుల్ అయింది అమెజాన్లో. సో యా, సో షేర్స్ ఇచ్చిన ఎండ్ ఆఫ్ ద డే అది మీ మనీ కాబట్టి యా. సో బట్ పెద్ద కంపెనీస్లో ప్యాకేజెస్ అనేటివి ఇలా ఉంటాయి. 30 lakhs ఫిక్స్డ్ ఇస్తే రిమైనింగ్ అని షేర్స్ ఇస్తారు, ఓకే. అండ్ దిస్ ఈజ్ ద శాలరీ డీటెయిల్స్ ఫర్ ఈచ్ రోల్, ఓకే. సో కెరీర్ అయితే బాగానే ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. దిస్ ఈజ్ కమ్స్ అండర్ ఐటీ ఓన్లీ. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఐటీలో చాలా ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలపర్స్, టెస్టింగ్ టూల్స్ అని, ఆ తర్వాత సపోర్ట్ రోల్స్ అని ఉంటాయి. సిమిలర్లీ ఐటీ నెట్వర్కింగ్,
ఓకే. ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ జాబ్లో ఉంటాయి కదా, ట్రెజరీ డిపార్ట్మెంట్, రిజిస్టరేట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉంటాయో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఇట్ విల్ కమ్ అండర్ సేమ్ ఐటీనే, అందరు సాఫ్ట్వేర్ అని అనొచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకే వస్తాయి అన్నీ. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే ఇలాంటి రోల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద జాబ్స్ ఆర్ అవైలబుల్. సో మీకు ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ. సో ఈ లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్. ఓకే, డోంట్ వరీ. వాట్ ఈస్ ఓకే, సో నా వెబ్సైట్లోకి మీరు వెళ్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ హూ గాట్ ద జాబ్ విత్ ఇన్ 30 days. ఓకే, ఫస్ట్ బ్యాచ్ July 8th స్టార్ట్ చేశాను. July 8th అంటే ఇంకా 1 month కూడా కాలేదు కదా, 25 daysలోనే. దీస్ ఆర్ ద ఫ్రెషర్స్. ఇంకోటి చెప్తున్నాను, చాలామందికి డౌట్ ఉండొచ్చు, నేను 2020 పాస్డ్ అవుట్, 2018 పాస్డ్ అవుట్, 2015 పాస్డ్ అవుట్ అని. వీళ్ళందరూ ఫ్రెషర్సే. ఈ పాప చూడండి 2020 పాస్డ్ అవుట్, ఈ అబ్బాయి 2024 పాస్డ్ అవుట్, ఈ అబ్బాయి 2022 పాస్డ్ అవుట్. సో ఇక్కడ ఏంటంటే కెరీర్ గ్యాప్ డజంట్ మ్యాటర్, మీకు స్కిల్స్ ఇంపార్టెంట్. ఓకే, స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అంతే. ఇంకోటి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుంది. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మీకు ప్రాపర్ రీజన్ ఉంటే, ఓకే, మీకు ప్రాపర్ రీజన్ ఉండి ఇట్లా హెల్త్ ఇష్యూస్ లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉండి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీగా. బ్యాక్లాగ్స్ ఏంటో అన్నీ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఉండాలి. ఏ ఇయర్ కంప్లీట్ చేసినా సరే డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉండి మీరు ట్రై చేయొచ్చు. కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్స్. రెండు చూస్తాయి. ఏంటి? డిసిప్లైన్. క్యాండిడేట్ డిసిప్లిన్గా ఉన్నాడా లేదా. సో ఎవ్రీ కంపెనీ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూస్. ఓకే, క్యాండిడేట్ డిసిప్లిన్గా ఉన్నాడా లేదా, ఆ వాల్యూస్ అన్నీ చెక్ చేస్తాయి. ఓకే, అట్ ది సేమ్ టైం టెక్నికల్గా ఉన్నాడా లేదా, ఇది. సో అదనమాట. సో టెక్నికల్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ విల్ గెట్ ఎ జాబ్. సో ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఏమంటే కొన్ని రీజన్స్ అనేటివి చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. సో అదంతా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెమో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నౌ యూ కెన్ ఆస్క్ మీ.